హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీ నిసర్గదత్ మహారాజు గారి అమృతధార ఖడ్గధార అనే గ్రంథం చెప్పుకుంటూ నిన్న మొన్నను నిసర్గదత్త సూక్తులు చెప్పుకున్నాం. ఇప్పుడు అమృతధార ఖడ్గధార చెప్పుకోబోతున్నాం అమ్మా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అరుణాచల రమణుని ప్రప్రథమంలో గుర్తించి తన ఇంగ్లీష్ పుస్తకాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన వారిలో పాల్ బ్రంటన్, మారిస్ ఫ్రిడ్మన్లను ప్రధానంగా మనం పేర్కొనవచ్చు. వృత్తిపరంగా ఫ్రిడ్మన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయినప్పటికీ చిన్నప్పటి నుంచి అతడిలో ఉండినటువంటి ఆధ్యాత్మిక అభిలాష, తపన అతన్ని ఒక మహా అన్వేషకుడిగా రూపొందించాయి. తాను జన్మించిన యూదు మతంలో కొన్నాళ్ళు తంటాలు పడి చూశాడు. అతను అన్వేషించి చూశాడు. విశ్వసించినటువంటి యూదు మతంలో కొన్నాళ్ళు అన్వేషించి చూశాడు ఆయన. వృత్తిపరంగా ఫ్రిడ్మన్ ఎలక్ట్రికల్ ఇంజనీరే అయినప్పటికీ చిన్నప్పటి నుంచి అతడిలో ఉండినటువంటి ఆధ్యాత్మిక అభిలాష, తపన అతన్ని ఒక మహా అన్వేషకుడిగా రూపొందించాయి. తాను జన్మించిన యూదు మతంలో కొన్నాళ్ళు తంటాలు పడి చూశాడు. కానీ ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, నన్ను అనుసరించు, నేను ఏదో ఒక దోవ చూపిస్తాను అనే పద్ధతి మీద అతడికి విసుగు పుట్టింది. అసలు ఈ ఆధ్యాత్మికత, ఈ అన్వేషణ అంటే ఏమిటో స్వేచ్ఛగా, సంతోషంగా, జిజ్ఞాసాపూర్వకంగా కనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు. ఎవరో కొన్ని కండిషన్లు పెట్టి ఇలా ఉండు, అలా ఉండు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, నేను చెప్పినట్టు వినాలి అంటూ కండిషన్స్ ప్రకారం అన్వేషించడం అతనికి విసిగెత్తింది. అంచేత ఈ ఆధ్యాత్మిక అన్వేషణ స్వేచ్ఛగా, సంతోషంగా, జిజ్ఞాసాపూర్వకంగా ఉండాలి అని నిశ్చయించుకున్నాడు. స్వేచ్ఛగా ఉండాలి, అంతేకాకుండా సంతోషంగా నేను ఈ అన్వేషణ సాగించాలి, అలా ఉండే మార్గాన్ని కనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు. యూరప్ లో సంచరిస్తున్న శ్రీ జిడ్డు కృష్ణమూర్తిని కలవడం మొదలుపెట్టాడు. సుమారు ఒక అర్ధ శతాబ్దం పాటు కృష్ణమూర్తితో సాన్నిహితంగా ఉన్నాడు. సుమారు ఒక అర్ధ శతాబ్దం పాటు కృష్ణమూర్తి గారితో సన్నిహితంగా ఉండి అసలు కథ ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1935లో మైసూర్ సంస్థాన దివాను సర్ మీర్జా ఇస్మాయిల్ తన యూరప్ పర్యటన సమయంలో ఫ్రాన్స్ లో ఇంజనీర్గా పనిచేస్తున్న ఈ ప్రజ్ఞాశాలి అయిన ఫ్రిడ్మన్ ని కలిశాడు. మైసూర్ సంస్థానంలో దివాను ఆయన యూరోప్ లో, ఫ్రాన్స్ లో పనిచేస్తే ఈ గొప్ప తెలివైన వాడైన ఫ్రిడ్మన్ ని కలిశాడు. భారతదేశానికి వచ్చి తమ సంస్థానం యొక్క అభివృద్ధికి కృషి చేసి పెట్టమని కోరాడు. మీరు రండి మా భారతదేశానికి, మా మైసూర్ సంస్థానాన్ని మీరు వృద్ధి చేసి పెట్టడని కోరాడు. వేదాంతము, ఉపనిషత్తుల మీద అప్పటికే అభిమానం పెంచుకున్న యువ ఫ్రిడ్మన్ అడిగిందే తడవుగా బయలుదేరి భారతదేశం వచ్చేశాడు. అతనికి వేదాంతం మీద, ఉపనిషత్తుల మీద, మన భారతీయ వాంగ్మయం మీద చక్కటి అభిమానం ఉంది ఆయనకి. భారతదేశం వెళ్ళడానికి ఒక మంచి అవకాశం కలిగింది కదా అని భారతదేశం వచ్చేశాడు. వచ్చిన 2 ఏళ్లలోనే బెంగళూరులోని ప్రభుత్వ విద్యుత్ శక్తి పరికరాల ఉత్పత్తి ఫ్యాక్టరీలో సంస్థానానికి సరిపడేటన్ని స్విచ్లు, గీజర్లు, ఇన్సులేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు చక్కచక్క తయారు చేసేసాడు. ఏం చేశాడు కూడా అందరి చేత. ఇంజనీర్ ఫ్రిడ్మన్ కి ఇదంతా ఒక ఎత్తు అయితే, అన్వేషకుడైన ఫ్రిడ్మన్ అతనిలో ఉన్నాడు కదా, అన్వేషకుడైన ఫ్రిడ్మన్ కి తన ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగా అనేది ప్రధాన సమస్య. సరే, అవన్నీ ఎలాగోలాగ మార్చి ఎలాగోలాగ చేశాను, కానీ నన్ను నేను ఎలాగ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి అనేది ప్రధాన సమస్య. భారతదేశానికి వచ్చి 6 నెలల్లోగానే అరుణాచల రమణుని సందర్శించి ఆయన బోధలు స్వీకరించడం మొదలుపెట్టాడు.
తనకి సన్యాసం ఇప్పించమని శ్రీరమణుని వేడుకున్నాడు. అయ్యా, నీకు ఇవ్వడానికి నా వద్ద సన్యాసి దుకూలాలు ఏమీ లేవు, ఇద్దామంటే నా దగ్గర సన్యాసి బట్టలు ఏమీ లేవు. మరి అదీ కాకుండా నీ వంటి వాడికి వాటి అవసరం మాత్రమే ఉంది అన్నారు శ్రీరమణులు. కానీ సన్యాసం మీద ఫ్రిడ్మన్ మనసు ఎంతో లగ్నమైంది. అంచేత అతను కర్ణాటకలోని కన్గట్ హాల్లో ఆనందాశ్రమాన్ని నడుపుతున్న స్వామి రామదాస్ అనే మహానీయుడి వద్దకు వెళ్లి ఆయన వద్ద సన్యాస దీక్ష పుచ్చుకున్నాడు. శిరోమండనం చేయించుకున్నాడు. పాశ్చాత్య వేష విసర్జన చేసి స్వామి భరతానంద అనే నూతన నామధారణ మొదలైనవన్నీ జరిగిపోయాయి. మరి సన్యాసం కావాలనే కాంక్షలో ఉన్నాడు కదా. అదే ఇక భిక్షం ఎత్తుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకుగాను ఒక భిక్షా పాత్రను కూడా కొనుక్కున్నాడు. కానీ శ్రీకృష్ణమూర్తి శ్రీరమణుల సాహిత్యం చదివిన కారణంగా ఈ పై వేషాలు అనవసరం అనే విషయం అతనికి మెల్లగా గ్రహణలోకి వచ్చింది. 1947 నాటికి ఈ వేషధారణ వదిలేశాడు. మళ్ళీ ఆత్మాన్వేషణ మాత్రం నిరాటంకంగా సాగిపోతూనే ఉండేది. మారిస్ ఫ్రిడ్మన్ మనిషి ఎటువంటి వాడో తెలుసుకుంటే అతని మానసిక సన్యాసం ఎటువంటిదో మనకు తెలుస్తుంది. ఆ వ్యక్తి యొక్క వ్యవహారాన్ని చూస్తే అతడు మానసిక సన్యాసం ఎంతలా చేశాడో మనకు తెలుస్తుంది. బెంగుళూరు ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేస్తున్న రోజుల్లో ఫ్రిడ్మన్ నెల జీతం 3,000 రూపాయలు. ఈనాడు ఆ రోజుల్లో ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం 40-50 రూపాయలతో సంసారాన్ని సుఖంగా చేసుకోగలిగేవారట. ఆ రోజుల్లో 40-50 రూపాయలు ఉంటే చాలు సుఖంగా సంసారం చేసుకోగలిగేవారంటే మరి 3,000 జీతం ఎంతటితో మనం ఊహించుకోవచ్చు. అసాధారణ ప్రజ్ఞావంతుడైన తన విదేశీ ఇంజనీరు సన్యాసం స్వీకరించి కాషాయ అంబరాల్లో కార్ఖానాకి వస్తున్నాడని, శిరోజాలు సరస్సుతో తిరుగుతున్నాడని, తనకు జీతంగా వచ్చే 3,000 రూపాయలును దాన ధర్మాలకి వినియోగించేసి తాను భిక్షాటన ద్వారా పొట్టపోసుకుంటున్నాడని తెలిసేసరికి సర్ మీర్జా గారికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. నేనేంటి ఇంత జీతం ఇచ్చి దర్జాగా బ్రతకడానికి అన్ని అవకాశాలు ఇస్తే నా దగ్గర పనిచేస్తున్న ఒక ఉన్నత ఉద్యోగి ఇలా ముష్టోళ్లాగా ఉండడం ఏమిటి అని అతడికి ఆగ్రహం వచ్చేసింది. నేను ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఒక ఇంజనీర్ నియమించానే కానీ ఒక సన్యాసిని కాదు, ముందు ఆ వేషం తీసేయి అన్నాడు సర్ మీర్జా. అప్పుడు నేను ఇక్కడ వృత్తిపరంగా చేయవలసిన పని అంతా బాగానే చేస్తున్నాను కదా, నేను ఏ వేషం వేసుకుంటే ఏమిటండి మీకు? కాదు కూడదు అంటే ఇదిగో తీసుకోండి రాజీనామా అన్నాడు మారిస్. మీ పని మీకు చేయకపోతే కదా నా వేషంతో మీకేం పని? కాదు కూడదంటే నాకు మీ ఉద్యోగం వద్దు, మీరు వద్దు, రాజీనామా పత్రం తీసేసుకోండి అన్నాడు. ఆ తర్వాత ఇద్దరికి కాస్త కోపాలు దిగొచ్చాయి. ఫ్యాక్టరీకి ఎవరైనా ప్రముఖులు వచ్చినప్పుడు సూటు ధరించేటట్లు, అలాంటి అవసరం లేనప్పుడు మారిస్ తన సన్యాసి వలువలు వేసుకునేందుకు వీలుగా ఒక అంగీకారం ఇద్దరి మధ్య కుదిరింది. తర్వాత ఔండ్ అనే ఒక చిన్న సంస్థానంలో గైనకాలజిస్ట్ సర్జన్ గా పనిచేస్తున్న నళిని అనే తన మిత్రుడి భార్య ఒకసారి బొంబాయిలో మారిస్ కు కలిసినప్పుడు ఆ సంస్థాన కోశాగారంలో తగినంత డబ్బులు లేవని, అక్కడ పేదరాళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసం అవసరమైన కనీస పనిమట్లు కూడా లేకపోతే నేనేం చేయగలను అని తన విచారాన్ని ఫ్రిడ్మన్ దగ్గర వ్యక్తం చేసింది. అయితే ఎంత కావాల్సి ఉంటుంది అని అడిగాడు మారిస్. ఓ 10,000 రూపాయలు కావాలి అంది నళిని. అంతకు ముందే మనం అనుకున్నట్లు 10,000 అంటే సామాన్యుడికి ఒక జీవిత కాలానికి సరిపడే మొత్తం అన్నమాట. మర్నాడు ఉదయం మారిసు నళిని వద్దకు 100 రూపాయల నోట్ల రూపంలో 10,000 పట్టుకొచ్చాడు. అమ్మా, ఇక పని ప్రారంభించేయమ్మా అన్నాడు.
తన వద్ద ఎంత ఉంటే అంత నిస్సంకోచంగా ఇచ్చేశాడు మారిస్. ఒక్క పైస కూడా ఉంచుకోలేదు. కరుణతో నిండిన అతడి హృదయం అదుగో అటువంటిది. అతడి ఇటువంటి క్రియలను చూసి అతడి మానసిక సన్యాసం ఎలాంటిదో మనం తెలుసుకోవచ్చు. రేపటికి నాకు పనికొస్తుంది కదా అది దాచుకుందామని బుద్ధి లేదనమాట. అటువంటి బుద్ధి లేదు. అదే మానసిక సన్యాసం అంటే. జీవిత చర్మ దశలో ఈ మహానుభావుడు మరొక మహానీయుడిని తారసిల్లాడు. బొంబాయి నగరంలోని ఒక చిన్న సందులో ఒక సామాన్య గృహంలో నివసిస్తున్న నిసర్గదత్త మహారాజ్ అనే మహారాష్ట్ర ఆధ్యాత్మికుడితో మారిస్ గారికి పరిచయం ఏర్పడింది. ఎటువంటి వారు అటువంటి వారిని వెతుక్కుంటారు కదా. అదే రమణుడు, జిడ్డు కృష్ణమూర్తి వంటి ఆధ్యాత్మిక సామ్రాట్టుల బోధని చక్కగా అవగాహన చేసుకున్న మారిస్ కి నిసర్గదత్ మహారాజ్ గారి బోధల్లోని విశిష్టతని గ్రహించడానికి ఎక్కువసేపు పట్టలేదు. ఇక అంతే, వీలైనప్పుడల్లా ఆయన వద్దకు వెళ్ళి కూర్చునేవాడు. మారిస్ కి అనేక భాషలు వచ్చు, మరాఠీ కూడా నేర్చుకున్నాడు. నిసర్గదత్తుని వద్దకు అనేక మంది జిజ్ఞాసులు, సాధకులు వచ్చిపోతూ ఉండేవారు. ఆయన బోధ యావత్తు వీరితో జరిపే సంభాషణ ద్వారానే జరుగుతూ ఉండేవి. ఎందుకంటే మిగతా భాషలన్నీ ఈయనకొచ్చు. మరి నిసర్గదత్ గారికి మరాఠీ ఒక్కటే వచ్చు. ఆయన మరాఠీలో మాట్లాడుతుంటే ఏ భాషలు వచ్చిన వాడికి ఆ రకంగా ఈయన ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉండేవాడు అనమాట. నిసర్గదత్తుడు ఒక సామాన్య గృహస్థుడు. ఇంట్లో వాళ్ళ అలవాటు ప్రకారం మాంసం వండితే కొద్దిగా తాను కూడా తినేవాడు. బీడీలు కాలుస్తూ ఉండేవాడు. అందువల్లనే 10 మంది ఇతన్ని బీడీ బావా అని కూడా వ్యవహరిస్తూ ఉండేవారు. కానీ కొల్లాయి కట్టితేనేమి అని కవివర్యుడు గాంధీజీని గురించి రాసినట్లు, నిసర్గుడు శాకాహారి కాకపోతేనేమి, పొగ తాగితేనేమి, హృదయ అంతరాళాలలో నుండి పుట్టుకొచ్చిన అతని అనుభవ జ్ఞానం మాత్రం సనాతనము, అధునాతన బోధకు ఏ విధంగానూ తీసిపోనిదై ఉంది. నిసర్గుని బోధ ఒక విధంగా అమృతధార అనొచ్చు. మరొక విధంగా చూస్తే ఖడ్గధార కూడాను. ఆ బోధ అతి నిశితమైంది. నిజంగా కనుక అర్థమైతే ఆ క్షణంలో అహాన్ని విస్ఫోటకం చేయించగలిగేదంత శక్తి కలిగి ఉంది. అందుకే ఖడ్గధార అని కూడా అనొచ్చు. అమృతపు ధార అయ్యింది, అలాగే ఖడ్గధార కూడా. నిశితంగా గనక ఎవరైతే పరిశీలించి ఆయన బోధ విన్నారో, దాన్ని అర్థం చేసుకున్నారో, అట్టి వారికి అరక్షణంలో అహంకారం యొక్క విస్ఫోటాన్ని కలిగించగలుగుతుంది ఆయన ఖడ్గధార లాంటి బోధ. అంత శక్తివంతమైంది. అమృత ధారను అందిస్తూనే సరైన సాధకుడు వచ్చేసరికి ఖడ్గధారతో అతని అజ్ఞానాన్ని క్షణంలో ఆయన తెగ నరికేవాడు. అంత జ్ఞాన సంపన్నుడైన. ఒకప్పుడు కృష్ణమూర్తి రమణ బోధ అమృతాలను గ్రోలి ప్రపంచానికి వాటిని పంచిపెట్టిన మారిస్ కూడా మహనీయుడే. ఒకప్పుడు కృష్ణమూర్తి గారి రమణ బోధల్ని కూడా అన్నిటినీ బాగా చవి చూసి వాటిని ప్రపంచానికి పంచిపెట్టిన మారిస్ కూడా మహనీయుడే. తన చివరి కర్తవ్యంగా ఈ నిసర్గుని బోధ మరాఠీ నుంచి ఆంగ్లంలోకి అనువదించి లోకానికి తన చివరి కానుకగా సమర్పించుకున్నాడేమో ఈయన అనిపిస్తుంది. ఇంకా ఆఖరిగా ఆయన చేయవలసిన కర్తవ్యం ఏమిటంటే అమృతధారలన్నింటి శ్రీ నిసర్గదత్తుని బోధల్ని మరాఠీ భాషలో నుంచి ఆంగ్లంలోకి చక్కగా అనువదించి లోకానికి తన చివరి కానుకను సమర్పించుకుని ఉంటాడు ఈ మహనీయుడు. ఈ పుణ్యపురుషులిద్దరూ బొంబాయిలో తారసిల్లడం, నిసర్గదత్తుని వద్దకు రాకముందే జిడ్డు కృష్ణమూర్తి, అరుణాచల రమణుల సాంగత్య కారణాన ఆధ్యాత్మిక విద్యలో మారీసు సుశిక్షితుడు అవ్వడం, నిసర్గుని మాటల్ని అమిత ఖచ్చితంగా నిర్దుష్టంగా ఆంగ్లంలోకి సాధికారంగా అనువదించడం మన అదృష్టం. ఆ బోధల్లో బాగా ఆరితేరిపోయి ఉన్నాడు గనక, కృష్ణమూర్తి గారి రమణ మహర్షుల యొక్క బోధల్లో ఆరితేరిపోయి ఉన్నాడు గనక
నిసర్గదత్ మాటల యొక్క సారాన్ని చక్కగా ఖచ్చితంగా నిర్దిష్టంగా ఆంగ్లంలోకి సాధికారంగా అనువదించగలిగాడంటే అది మన అదృష్టం అన్నమాట. అంతే. ఐయామ్ దట్ అనే పేరుతో మారిస్ ఫ్రిడ్మన్ ప్రచురించిన గ్రంథం పాశ్చాత్య దేశాల్లో ఎంతో సంచలనాన్ని సృష్టించింది. బ్రిటన్లోని కొందరు యువకులు లండన్లో ప్లేన్ ఎక్కేసి నేరుగా బొంబాయి వచ్చేసి ప్లేన్ దిగి నిసర్గుని వద్దకి వచ్చి ఒక వారం రోజుల పాటు ఈ సంభాషణలో పాల్గొని మళ్ళీ ప్లేన్ ఎక్కేసి నేరుగా లండన్ వెళ్ళిపోతూ ఉండేవారు. ఆయన కోసమే వచ్చేవారు. ఇచ్చి మరొక చోటకి వెళ్లకుండా డైరెక్ట్ గా నిసర్గుడి దగ్గరికి వచ్చి అక్కడే ఒక వారం రోజులుండి వాళ్ళ సమస్యల్ని ప్రశ్నలకి సమాధానాలు అందుకుని మళ్ళీ వెంటనే వెళ్ళిపోతూ ఉండేవారు, పక్కకి చూడకుండా. తన బోధని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారిలో ఫ్రిడ్మన్ ను ప్రథమంగా పేర్కొనేవారు నిసర్గదత్ మహారాజ్ గారు. నా బోధల్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఫ్రిడ్మన్ అనేవారు నిసర్గదత్ గారు. అంతేకాకుండా ఫ్రిడ్మన్ ఆధ్యాత్మిక హృదయాన్ని ఎంత లోతుగా చూశాడో ఏమో కానీ ఫ్రిడ్మన్ మరణానంతరం అతడి ఫోటోని మిగతా సంతులు దేవతల ఫోటోల సరసన ఉంచి పూలు కుంకుమలతో అర్చిస్తూ ఉండేవాడు మహారాజ్. తన బోధల్ని తన బోధల్ని అనుసరించినటువంటి లోకంలో శిష్యుడు అని చెప్పుకునే మళ్ళాంటి వారిని శిష్యుడు అని చెప్పుకునే ఫ్రిడ్మన్ యొక్క మరణానంతరం ఆయన ఫోటోని ఈ గురువు అనబడేటువంటి మహారాజు గారు తన పూజాపీఠంలో పెట్టుకుని పూజ చేసేవాట. ఎవరైతే సత్యాన్ని సూటిగా తెలుసుకుని అందు లీనమవుతారో వారు దైవమే. అంతే. అతడు సాధకుడా, శిష్యుడా, గురువా అన్న భేదమే లేదు అని మనకి ఇక్కడ ఈ విషయం తెలుస్తుంది. ఆ రకంగా అమృతధార, ఖడ్గధార ఇలా వెలువడింది అని ఈ గ్రంథంలో చెప్పారమ్మా. తర్వాత ఇక రేపు వేదాంత బెబ్బులి నిసర్గదత్ మహారాజ్ గారు అన్న అంశాన్ని రేపు చెప్పుకుందాం. సరేనమ్మా? అలాగే. హరి ఓం నమః. హరి ఓం.